సిగ్నల్ అయితే నిల్లు జీరో మొత్తం పడిపోయింది. ఏ సిగ్నల్ లేదు, ఎయిర్టెల్ లేదు, జియో లేదు, ఏది లేదు. ఇంత దట్టమైన అడవిలో ఏడుంటుందో సిగ్నల్. కానీ తప్పిపోయినా పట్టించుకునేటోళ్ళు లేడు నిజంగానే. మళ్ళీ ఏమన్నా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఎట్లనో ఏమో మరి. ఇక దేవునే నమ్ముకుంటే పైకి పోవడమే. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం, కూర్చుందాం. అసలు మొత్తం నడిచిపోయినాం. ఈశ్వర్ లోయలలో పడ్డాడు ఏంది? ఈశ్వర ఇక మెట్లు ఏమి ఉండవట, అక్కడక్కడ జియో సిగ్నల్ అయితే వస్తుంది. చేతులు ఉన్న బాటిల్ గుంజుకుంటున్నాయి కోతులు. అడవిలోకి పోదామంటాడు వంశీ మాత్రం, కానీ మాకేం అర్థం కావట్లే. అంత ఈజీగా ఉందా? ముసలోడు ఎట్టెక్కుతాడు అసలు. ముసలోడు కానీ మహానుభావుడు. ఎక్కలం స్ట్రైట్ పైకి ఉంది ఇట్లా. కూర్చున్నాడు, అటు పోతా ఉండేందో. ధైర్యం కూడా లేదు ఉమేష్ గానికి అయితే. ఇక్కడే ఎందుకు ఎక్కుతాడో అసలు పైకి అట్లా నాకు అర్థం కావట్లే. పోతుండే ఇంకా దట్టమైన అడవులు వస్తున్నాయి. పాఠాలు పెట్టుకొని పోతారు కొంతమంది. కొట్టుకోకరి వెనక వంశీ ఉన్నాడు, వాళ్ళు ముగ్గురు ముందుకు పోయారు. ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయినా. ఎక్కాల్సింది ఇంకా 2 గుట్టలు ఉన్నాయంట. మొత్తం అడవిలాగా ఉంది, మన ఊర్లలో ఉన్నట్టు లేదు. చూద్దాం ఎట్లుంటుందో ఇంకా. కానీ అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2 గుట్టలు ఉంటాయి, ఏమో చిన్నగా ఎక్కి దిగుతా అయిపోతుందేమో 1 అవర్లో అనుకున్నాం, కానీ ఇంత టైం పడుతుంది. నియర్లీ 6 o'clockకి రూమ్ల నుంచి బయటికి వెళ్ళినాం. ప్రజెంట్ 10 అవుతుంది. 6 to 7 o'clock వరకు ఇక్కడికి వచ్చేసినాం. కానీ ఇంకా నియర్లీ 2.5 hours అవుతుంది ఎక్కబట్టి. ఇంకా చాలా ఉందంట, కానీ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. లైట్ ఫోకస్ వల్ల కనపడట్లేదు. వేరే లెవెల్ లొకేషన్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అంతా కనపడలే కానీ సూపర్ ఉన్నాయి లొకేషన్స్ అయితే. ఇప్పుడే వంశీ అయితే వచ్చేసిండు. సేమ్ మంజుమల్ బాయ్స్లలో ఎట్లుంటుంది కొడైకెనాల్లో అట్లా ఉంది లొకేషన్ అయితే. వంశీ బ్యాటరీ మళ్ళీ డౌన్ అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసుకుంటుండు పాపం. ఏం చేస్తున్నావు? ఏమండవు ఉమేష్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? రావాలి తప్పదు. పిల్లల్ని వేసుకొని వస్తాడు. లవర్ని తీసుకొని వస్తా. చెట్లు అన్నీ తడిసిపోయినాయి. కటింగ్ లేక నేను వీడియోలలో అసలు చూపించుకోలేకపోతున్నాను నా ముఖం. కాలేజీలో కూడా, కాలేజీలో అంటే నా ఫేస్ ఎవరు చూడరు అనుకో 90%. వాస్తవం, నా ఫేస్ ఎవరికి తెలిసి ఉండదు అసలు 90%. ఈడొద్దు, ఈడెందుకు ఓన్లీ అది కాలేజీ రూల్స్ ప్రకారం కాలేజీలో పెట్టుకుంటా. చూడదు నన్ను ఎవరు. ఎందుకు డిలీట్? ఓడన్నా డిలీట్ చేయను. నమశివాయ కాకుండా తీరు కలుస్తాడు అనుకున్నా కానీ ఇక్కడ పడతలే ఎడిపోయారు. ఏమో
ఏడవైరో చూసిండి ఈశ్వర్ గారిని నేను ఈశ్వరు అటు అటు చూపెట్టు వండుకోకంటాడు ఇంకొక లేరా థాంక్స్. తెంపి అంటాడు కానీ అది తెంపకుండా అటు డైరెక్ట్ తీసుకుంది ఆల్రెడీ, ప్లాస్టిక్ కదా అని. రమేష్ ఏంద్రా ఇంత ప్రశాంతంగా ఉంది? అమ్మాయి లేరు కాబట్టి, ఆ? అమ్మాయి లేరు కాబట్టి. బ్యాక్ కెమెరా ఏడున్నావు రో రారు ఈశ్వర పులుసు గారిపోతాను రారు. కలసలింగ యూనివర్సిటీలో ఎవరికి తెలియనట్టుంది ఇప్పటి వరకు ఇక్కడ ఇది ఉన్నదని. మన కాలేజీలో ఎవరికి తెలియనట్టుంది అసలు ఇది ఉన్నది. ఎంత దూరం లేదు మన కాలేజీ దగ్గర నుంచి, ఎగ్జాక్ట్ ఒక 1 అవర్ జర్నీ అనుకో. ఇంకా ఇక్కడి వరకు పొద్దున 6కి స్టార్ట్ అయితే 7కి ఇక్కడ దిగినాం. 7కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11 అవుతుంది, దగ్గర 10:30 అవుతుంది. అంటే 3:30 hours, 3 hours 30 minutes నియర్లీ. వంశీ పాపం వెనకబడిపోయాడు. సుభాష్ ఈశ్వరు అనుకుంటూ వచ్చినాం అంత దూరం నుంచి మేము. ఈశ్వర్ గడ కనబడతలేడు, నన్ను తప్పిపోయినాం అనుకొని. అలా వచ్చేటట్టు లేరు అనుకున్నా అసలు. ఇంకా నైస్, వీళ్ళు ఇంకా రావట్లేరుగా, తెలిసి వచ్చేసినాం అనుకోండి. ఇక కన్సల్లాగా పెట్టారు ఇవి అయితే. దగ్గర 3 గంటలు దాటింది స్టార్ట్ చేసి. వచ్చేసినాం అనుకుంటా ఆల్రెడీ అట్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్, 7th hill. We reached successfully. ఏ కూడా మరి ఇది వేరే ఏమో చూద్దాంపా. ఎట్లా రీచ్ అయిపోయినాం. గురు శిష్యుడు ఈశ్వర్ అక్కడ మొక్కుతుండా, రమేష్ అక్కడ ఉన్నాడు. ఓకే మాట్లాడినదే గుడి. మహాదేవ శంభో శంకర మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ వి రీచ్డ్ ద ఫైనల్ డెస్టినేషన్. వంశీ గారు ప్రొసీడ్ చేయండి. పరమశివుని దేవుని కృప సన్నిధికి వచ్చినాం, ఆయన కృపను కూడా పొందినాం. అదే అతని సన్నిధిలో ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఫైనల్గా గంట కొట్టి చిన్నగా వేరే దేవాలయం ఉంది, ఆ దేవాలయం కాడికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర.
అప్పటి నుంచి చూస్తున్నా నిలబడను. విమల్ సార్కి ఈ వీడియో లింక్ పెడతా. కాలేజ్ బంక్ చేసుకొని మరి బయటకు వచ్చి అల్పం చేస్తాను. విమల్ సార్ యువర్ స్టూడెంట్. సార్ యువర్ స్టూడెంట్ ఈజ్ రోమింగ్ హియర్ సార్ చదరగిరి శివన్న కాడ. No need of placement. Whatever we asking now, he is saying no need of placement. He is only want to devote his God's temples. Special and second, tomorrow he is saying that we should go to Tirupati. I have health issues like that saying. So for all that solution, for all that health solution, he is trying to rotate. అనొచ్చు కానీ ఆధారాలు. ఓకే రే బ్యాక్ లొకేషన్ బాగా. దర్శనం అయితే అయిపోయింది. మా వాళ్ళు కిందికి పోతారు. మేము కొంచెం మా శనిదేవునికి బాగా మొక్కుకున్నాం. ఎందుకంటే మాకు శని ఎక్కువ ఉంటుంది. చాలా శని అంటే ఎంత శని అంటే మనం ఏం చేసినా అది ఫాల్ట్ కావాల్సిందే. ఎట్లా అంటే మనం దేంట్లో అడుగు పెట్టినా అది వర్కౌట్ కాదు. ఏదైనా మనకు మైనస్లో ఉంటాయి కానీ ప్లస్లు ఉంటాయి. కాబట్టి కొంచెం శనిదేవుడు మనకు కొంచెం దగ్గర కాబట్టి శనిదేవుని మొక్కుకోవడానికి కొంచెంసేపు లేట్ చేసినాం నేను ఈశ్వరు. ఫోటో దిగుదామా? ఇక పొద్దున్న నుండి దగ్గర ఇట్లా ఫస్ట్ ఇప్పుడు వచ్చే వరకు 11:30 అవుతుంది. పొద్దున్న 7 o'clock బయలుదేరినాం. 7 to 8 1 hour జర్నీ పైన 6 to 7 జర్నీ పైన కూడా 7 నుంచి 8 8 to 9 9 to 10 10 to 11 4 hours 30 minutes పట్టింది. ఇంకో గుడి ఉంది, ఇంకో గుడి, 2 గుడులు ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. కొంచెం ఇక్కడికి కూడా ఒక 500 meters ఏమో ఉంది డిస్టెన్స్. ఒక గుడి దగ్గర నుంచి ఇంకో గుడికి. ఈశ్వర్ ఫోటోలు దిగుదాం అంటుండు. ఇక్కడనే అన్నదానం కూడా ఉందట. లోపల ఎలవ్ చేస్తలేరు, ఫోన్ ఎలవ్ చేస్తలేరు, అందుకే వీడియో తీయలేదు లోపల. ఏమంటావు ఈశ్వర్? ఏమి ఇబ్బంది లేకుండా అయిపోయింది దర్శనం. లొకేషన్లో అయితే కిరాక్ అసలు వేరే లెవెల్. పట్టుకుపోతారుగా. నేను కూడా 100 రూపాయలు రాపిస్తాను రాడా. తుంగతుర్తి బాయ్స్ అని రాపించి వచ్చినాం. 7 కొండలు ఎక్కినాం. 7 కొండలు 13 కిలోమీటర్లు దాటి 7 కొండలు 13 కిలోమీటర్లు దాటి కూడా రేణుకాంచి వచ్చి మొక్కుకున్నాం ఈశ్వర్. దాన్ని కల్లా పెడతావా అంటే ఉత్తగా తీసేస్తావు ఎందుకు? వాడేమన్నాడు రా చెప్పు. ఇవన్నీ కట్ చేయని అట్నే అప్లోడ్ చేస్తే ఎందుకు రా అని నన్న ఎందుకు రాను వెనకన్నా గైన్ ఎందుకు రాయింది అనకపోతే ఏం చెప్తావురా? అనకపోతే ఏం చెప్తాను ఈశ్వర్. మరి నిన్ను ఎందుకు అడిగినాం మేము? 7 గుట్ట మీద గుర్తుపెట్టుకో. ఇప్పుడు అది యూట్యూబ్లో పెడితే చూసి పిల్లని దానికి వచ్చిన వాళ్ళు పెట్టేమంటారు. చెప్పొచ్చు కదా ఫ్యామిలీకి ఏమన్నా ఇన్హెరిట్ అవుతుందా అని వాళ్ళు ఆలోచిస్తారు. మరి గయ్య ఎందుకు రా అంటే ఎట్లా చెప్పొచ్చు కదా. మాకు తెలియదు కదా మరి ఇట్లుంటే మళ్ళీ ఫ్యూచర్ నువ్వు పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నావా అని. ఇటు ఏంది ఇది తిరిగి మాట్లాడిస్తా నాకు అర్థం కావట్లే. ఏమంటావు? ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాదు భయ్. ఇప్పుడు వాడు ఏమన్నాడు ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఇదెందుకు రా నేను అన్న ఎందుకు అడిగిందే అందుకు నిన్ను అప్లోడ్ నీ సలహా తీసుకుని నీ రివ్యూ నువ్వేం మొక్కుకున్నావు అని చెప్పి అసలు అడగమంది ఓడు. నీ అడగమంటే ఏంది అడగకపోతే అందరికి ఫస్ట్ నన్ను ఊకోరా ఒకటే తన్నలా పడుతావు. నీళ్ళ నుంచి మొత్తం పైకి లేచి నువ్వు ఎగురుతున్నావు అలా. ఈశ్వర్ అయితే ఉరుకుతాడు, మమ్మల్ని వెనకాల వేసిండు. దిగాలంటే ఇబ్బంది అవుతుంది మొత్తం. అసలు ఎక్కడమైనా సింపుల్గా ఉంది కానీ దిగడం చాలా టైం పడుతుంది. వంశీ అందరికంటే లాస్ట్ ఉంటుండు. ఎక్కడమైనా దిగడమైనా ఒకడొకడు పడిపోయేటట్టే అనిపిస్తుంది. ఇప్పటికి ఎంతైంది 1.5 hour అవుతుంది స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్ 12 o'clock స్టార్ట్ చేసినాం. మళ్ళీ 12-12:15 ఏమో అయిందనుకుంటా. ఇప్పుడు 1:30 దాటింది. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్.
అసలు ఇంకోసారి ఇటు వస్తా అనే మాట వస్తే కూడా అని అంటారు ఎమ్మటే స్పాట్లో. అట్లా జరిగిపోయింది, అట్లా ఉంది. లాస్ట్ 2.5 గంటల తర్వాత కొంచెం దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఇంకో పాప ఉంటే ఆమెను తీసుకుంటే అయిపోగానే వాడు వస్తాడుగా. ఇంకో 15 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం. బ్రో ఎట్ లాస్ట్ వచ్చేసినాం. ఇట్లా 3 గంటలు పట్టింది దిగడానికి. ఏమంటావు ఈశ్వర్, ఎంతసేపు పట్టింది? 3 గంటలు పట్టింది. ఎట్లుంది మరి ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ట్రెక్కింగ్ పైకి ఇప్పుడు కిందికి దిగుడు ఇదొక విచిత్రమైన అనుభూతి. అది అనుభవిస్తే తప్పితే ఎవరికి చెప్పినా అర్థం కాదు. కాలేజీలో ఉన్న వాళ్ళకి నువ్వు రమ్మంటావా వద్దంటావా? కాకపోతే ధైర్యం చేసుకొని రావాల్సిందే, గుండె ధైర్యం చేసుకొని రావాల్సిందే.